మ్యాంగో లవర్స్ అస్సలు వదలరు ఈ రెసిపీని. అంత టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మ్యాంగోని పీసెస్గా కట్ చేసుకొని ఇలా నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. దాంట్లోనే షుగర్ కూడా వేసుకోవాలి. నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. దాంతోపాటు యాలకులు కూడా వేసుకొని నీట్గా ఇలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్తో పాటు బటర్ మిల్క్ వేసిన తర్వాత ఇలా ముందుగా చేసి పెట్టిన ప్యూరిని కూడా వేసుకొని నీట్గా ఇలా మొత్తం అంతా బ్లెండ్ అయ్యేలాగా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. దాంట్లోనే 1.5 కప్ మైదా కూడా వేసుకొని నీట్గా బ్లెండ్ చేసుకొని దాంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని ఇలా జల్లించుకోవాలి. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నీట్గా మొత్తం అంతా తిప్పేసుకోవాలి. కొద్దిసేపటికి నీట్గా లంప్స్ లేకుండా ఇలా వస్తుంది. అంతే. దీన్ని ఒక టిన్లోకి షిఫ్ట్ చేసుకొనేసి బబుల్స్ ఏమీ లేకుండా 2 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల బబుల్స్ ఏమి లేకుండా కేక్ నీట్గా వస్తుంది. ఆవిరి పెట్టుకోవాలి. 45 మినిట్స్ ఇలాగా స్టీమ్ చేసుకొని కుక్ చేసుకున్నామంటే మన కేక్ రెడీ అయిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. దీన్ని ఇంకొంచెం గార్నిషింగ్గా చేయాలనుకుంటే దీనిపైన కొంచెం అలాగా మనం మ్యాంగో ప్యూరీని చక్కెరతో వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. కేక్ అయితే స్పంజీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. బాయ్ బాయ్.